నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కొమెర గ్రామంలో అలా జాతర జరుగుతుంటే ఆ గుడికి పోయి దర్శనం చేసుకోవడానికి గుళ్ళకి పోయిన సాకలి వాళ్ళు, సాకలి కులస్తులు, బీసీ సాకలి కులానికి సంబంధించిన ఒక కుటుంబం తల్లి, బిడ్డ, కొడుకు, మనవరాలు తీసుకొని పోతే ఆ గుడిలో దర్శనం చేసుకోవడానికి డబ్బులు కట్టమని, పైసలు కట్టమని అన్నారు. ఎవరన్నారు? ఆ ఊరు సర్పంచ్ ఆధ్వర్యంలో తుకారం, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళంతా స్థానికంగా ఆ గ్రామస్తులు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు అడిగితే ఆ పైసలు లేవని అన్న మాట కోసం విపరీతంగా కిరాతకంగా దాడి చేసి కొట్టి, బూతు మాటలని, ఆడోళ్ళ మీద జాకెట్ల పట్టుకొని లాగి కొట్టి, తిట్టి, చంపలే పగలగొట్టి, కొడుకును పట్టుకొని, గణేష్ని పట్టుకొని విపరీతంగా దంతంటే తల్లి పోయి, అయ్యా అగో వాళ్ళని కొట్టబాకండి, వాళ్ళకు ఒక పసిపాప ఉన్నది, 2 నెలల పసిపాప, ఆ పాప ముఖం చూసేనా కొట్టొద్దనంటే కాలుతోటి ఈ మధుకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి ముగ్గురు కలిసి కాలుతోటి తంతే పాప చనిపోయింది. ఇట్లాంటి దారుణం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఒక పసిపాప, 2 నెలల పసికందుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టొద్దయ్యా, పాప ఉన్నదయ్యా, తల్లిని కొట్టబాకండి, తండ్రిని కొట్టబాకండి, వాళ్ళకి 2 నెలల పసిపాప ఉందంటే ఆ పచ్చి గర్భవతి మొన్ననే ప్రసవించిన 2 నెలల క్రితం ప్రసవించిన తల్లిని కొట్టిండ్రు, తండ్రిని కొట్టిండ్రు, పాపను కొట్టిండ్రు, ఆ గణేష్ తల్లిని కూడా కొట్టిండ్రు. అంతమందిని కొట్టి పాపని చివరికి ఇలా హాస్పిటల్ పోతే పాప చచ్చిపోయింది.